దుక్కి దున్ని నారు పోసి నాటు వేసి పంట తీసి కుప్ప నూర్చి ఈ దేశానికి అన్నం పెడుతున్నది రైతన్న. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు 5 ఏళ్ళు నోట్లకు పోతున్నాయంటే దానికి కారణం రైతన్న. అందుకే రైతును ఈ దేశానికి ఎన్నుముక అంటారు. ఒక్కసారి ఆలోచన చేయుండ్రి, రైతే గనుక లేకపోతే ఈ దేశం పరిస్థితి, ఈ ప్రపంచం పరిస్థితి ఎట్లుంటుందో. మరి అసవంటి రైతన్నకు మనం ఎంత గౌరవం ఇయ్యాలే ఏంది. కానీ అదే ఈ టీడీపీ ఎమ్మెల్యే సారు చూడుండ్రి ఎటువంటి గౌరవం ఇస్తున్నాడో. ఏ రైతన్న ఈరోజు వచ్చాడా? కుక్కకు విశ్వాసం ఉంటది, కొంతమందికి ఉండదు. కుక్కకు విశ్వాసం ఉంటది, కొంతమందికి ఉండదు. విన్నరా అనుల్లా టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి కొరకాస్ మాటలు. కుక్కకుండే విశ్వాసం కూడా రైతులకు ఉండదట. ఇక ఏ కొరకాసు పెట్టొత్తాలే కొలికపూడి సార్ను. ఎన్నో కష్టాలను తట్టుకొని అవసరమైతే అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టి పంటకు పురుగులు పడితే మందులు కొట్టి ఎండలకు ఎండుతున్న పొలాలను చూసి రైతన్న డొక్కెండినా, వానలకు కుప్పగూలినా, పంటలను చూసి రైతన్న గుండె చెదిరినా, ఓ దిక్కు నష్టం వచ్చినా ఈ ఏడాది కాకపోతే మళ్ళేడాదికి అనుకుంటా ఏండ్ల కమానం వ్యవసాయం చేస్తూనే ఉన్నారు సార్ మన రైతన్నలు. అది ఈ సమాజం పట్ల వాళ్ళకున్న ప్రేమ, విశ్వాసం. ఎందుకంటే అయ్యో నాకు నష్టం వచ్చింది కదా అని వ్యవసాయం చేయడం ఆపేస్తే ఈ దేశం ఆకలి అని అరుస్తుంది అనే ఆలోచన చేసి మరి వ్యవసాయం చేస్తారు సార్ రైతన్నలు. అట్లాంటి రైతన్నలకు విశ్వాసం ఉండదంటున్నావా? ఒక్కటి చెప్పుండ్రు సారు, రైతుల ఓట్లు లేకుంటేనే నువ్వు గెలిచినవా, ఎమ్మెల్యేవైనవా? అట్లాంటి రైతన్నలకు చేతులెత్తి మొక్కాల్సింది పోయి నోరెత్తి ఎంతొస్తే అంతే అన్నట్టు కుక్కలని మాట్లాడతావు. ఒక్కసారి వాళ్ళే గనక తిరగబడితే నీ పరిస్థితి ఏందో ఆలోచన చేయండి సారు. అటెంక మాట్లాడదురు గాని. అయినా ఏందో మరి ఈ టీడీపీ లీడర్లకు అధికారం ఇచ్చినప్పటి నుంచి ఇట్లాంటి మాటలే వస్తున్నాయి నోటికి. ఇక ఈ ఎమ్మెల్యే సాబ్ కథ ఇట్లుంటే ఇగో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ సార్ చూడండి ఎస్ఐ కుర్చీలనే ఎట్లా కూర్చున్నాడో. మరి గెలిచినప్పటి నుండి రెడ్ బుక్ పేరు కలవరిస్తున్నారు కదా, అందుకే కావచ్చు ఇట్లా ఎస్ఐ కుర్చీలనే కూర్చుండి నేను చెప్పిందే నడవాలి, నేను చెప్పిన వాళ్ళ మీదనే కేసులు పెట్టాలన్నట్టు ఏకంగా పోలీస్ స్టేషన్లనే సెటిల్మెంట్లకు దిగిండి ఇట్లా. కానీ ఓ ఎస్ఐ సారు ఎమ్మెల్యే ఇవాళ ఉంటాడు, రేపు ఊడతాడు. మీరు పవర్స్ కలిగిన పోలీస్ ఆఫీసర్స్ అట్లాంటి మీ కుర్చీలైన కూసునుడేంది, మీరు ఏమనకపోవడేంది? అదే ఒట్టోళ్ళు వచ్చి కూర్చుంటే కూర్చొనిస్తారా? కానీ చూస్తున్నారు కదా పబ్లిక్, అధికారం వచ్చిన వాళ్ళే ఇగో టీడీపీ ఎమ్మెల్యేల పని మాటలు గిట్లుంటున్నాయి.